నువ్వేం ప్రత్యేకత కాదు, మీ ఇద్దరు కూడా ఒకటే అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు తండ్రికి ఏమై ఉన్నాడు, మరి నువ్వేమై ఉన్నావు, ఇద్దరు ఒకటే అంటున్నాడు. దెర్ ఈజ్ నో బిట్వీన్ డిఫరెన్స్. కానీ యేసు ప్రభు దగ్గర శక్తి ఉంది, మరి నీ దగ్గర ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఆయన నిజం తెలుసుకున్నాడు, నువ్వు నిజాన్ని తెలుసుకోవాలా. మరి నిజం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు ఏం చేశాడు? నిజం 33 సంవత్సరములు యేసు ప్రభు కామన్ మ్యాన్ గానే, సర్వసహజ సిద్ధంగా ఉండే ఒక మనిషిగానే తప్పిపోయిన గొర్రె పిల్లలమా, లేకపోతే యేసు ప్రభు మనల్ని వెదకి వచ్చి రక్షించాడా, లేకపోతే ఎలా రక్షించాడు? వెదకి వచ్చి రక్షించాడు. అదేంటి? ఆయన వెదకి వచ్చి రక్షించడం ఏంటి అంటే ఇక్కడ మనం ఏదో మిస్ అవుతున్నాం అని అర్థము. ఏం మిస్ అవుతున్నాం? మన మెమరీని మిస్ అవుతున్నాం. మన మెమరీని మనం మిస్ అవుతున్నాం. మనం ఎవరు అనేది తెలుసుకోకపోవటమే మన మెమరీ. అయితే ఈ మెమరీని మిస్ అయినప్పుడు ప్రభువు ఏం చెప్తున్నాడు? ఆ మెమరీని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు శరీరానుసారముగానే శరీరధారిగా మన మధ్యలోకి పుట్టి ఆయన ఏం చేశాడు? 40 రోజులు ఉపవాసం చేశాడు. 40 రోజులు ఆయన ఏం చేశాడు? తన శరీరాన్ని చంపేశాడు. ఆయన శరీరంలో ఉన్న అట్రాక్షన్ చంపేశాడు. ఆయన శరీరంలో ఉన్న డిజైర్ని చంపేశాడు. ఆయన శరీరంలో ఉన్న టెంప్టేషన్ చంపేశాడు. ఈ రోజున 5 నిమిషాలు మన దగ్గర ప్రార్థన చేసే సమయం ఉందంటారా? 5 నిమిషాలు. స్విచ్ ఆఫ్ ది వరల్డ్ లేదు. నిజంగా చెప్పాలంటే ఎవరూ చేయలేరు. ఇలా కళ్ళు మూసుకుని ప్రభు అనుకునే లోపు గ్యాస్ మీద ఏం పెట్టానో అది పొంగిపోతుందేమో, ఈ లోపు ఎమ్మంటే ఫోన్ వస్తుంది. ఒక కన్నేమో దేవుడి దగ్గర, ఒక కన్నేమో ఫోన్ మీద. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? ఒక నోటిఫికేషన్ వచ్చింది వాట్సాప్, అది చూడాలి, ఎవడు పంపించాడో ఏంటో. అది చూసేదాకా వీడి మనసు ఆగదు. డోర్ ఎవడో కొడతా ఉంటాడు. నువ్వు మామూలుగా ఉన్నావు, ఏమి జరగవు. మళ్ళా ఒక ప్రార్థనలో కూర్చోగానే నీ చుట్టూ చేరిపోతాయి అన్ని చీకటి శక్తులని. ఎందుకనంటే నేను ఆ ప్రార్థన చేయనివ్వకుండా. ఈ రోజున ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా కాదంటారా? మరి యేసు ప్రభు అంతా వదిలేసి లోకాన్ని ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. సమస్తము వదిలేసి 40 రోజులు పైకి ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. మరి ఈరోజు మనం అలా ప్రార్థన చేస్తే మనకి యేసు ప్రభుకి తేడా లేదు.